ఇప్పుడు ఎక్కడ చూసినా 12th ఫెయిల్ సినిమా గురించే చర్చ. మధ్యప్రదేశ్కి చెందిన మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి వ్యూవర్షిప్ సంపాదించుకుంది. 12వ తరగతి ఫెయిల్ అయి ఎన్నో కష్టాలు దాటుకుని పదే పదే పరాజయం పాలైనా కూడా పట్టుదల కోల్పోని ఓ వ్యక్తి కథ ఇది. నిజానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపికైన చాలామంది కథలు ఇలాంటివే. అలాంటి మరొక అరుదైన కథని ఇప్పుడు చెప్పుకుందాం. మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామానికి చెందినవాడు ఉమేష్ గణపత్. ఊళ్ళో సౌకర్యాలు అరకొరగా ఉండేవి. తండ్రి కూడా అంత స్థితిమంతుడు కాడు. వ్యవసాయం, పాల వ్యాపారమే వాళ్ళ జీవనోపాధి. స్కూల్లో చెప్పే పాఠాలు ఉమేష్కి అంతగా వంటబట్టేవి కాదు. దాంతో 12వ తరగతి తప్పాడు. తనకి ఇంగ్లీష్ మీద ఏమాత్రం పట్టు లేకపోవడంతో ఆ సబ్జెక్ట్లో కేవలం 21 మార్కులు మాత్రమే వచ్చాయి. ఆ వైఫల్యం ఉమేష్ని కుంగదీసింది. ఇక చదవడం తన వల్ల కాదనుకున్నాడు. తండ్రికి సాయంగా పాలు అమ్మడం మొదలుపెట్టాడు. దాంతోపాటే చిన్న చితకా పనులు చేస్తూ కుటుంబానికి సాయంగా నిలబడ్డాడు. పాలు అమ్మేందుకు ఉమేష్ రోజు తన ఊరి నుంచి నాసిక్లోని దూద్ బజార్ అనే ప్రాంతానికి వెళ్ళేవాడు. దారిలో తనకి ఒక ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్ కనిపించేది. దాని ముందు నుంచి వెళ్తున్నప్పుడల్లా తన చదువు మధ్యలోనే ఆగిపోయిందే అని బాధ కలిగేది. ఒకరోజు కాస్త ధైర్యం తెచ్చుకుని ఆ క్యాంపస్లోకి అడుగుపెట్టాడు ఉమేష్. తను కూడా అక్కడ ఓపెన్ డిగ్రీ చేసే అవకాశం ఉందేమో అని అడిగాడు. ఉందని తెలియడంతో వెంటనే బీఎస్సీకి అప్లై చేశాడు. అప్పటికే 2 సంవత్సరాలు వృధా అయినా కసిగా చదివి డిగ్రీ పూర్తి చేశాడు. కానీ తను 12థ్లో ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాననే బాధ మాత్రం అలాగే ఉండిపోయింది. ఎలాగైనా ఇంగ్లీష్ని జయించాలనుకున్నాడు. పట్టుదలతో ఇంగ్లీష్ లిటరేచర్లో BA, ఆ తర్వాత MA కూడా పూర్తి చేశాడు. ఒక పక్క తన తండ్రికి సాయపడుతూనే ఈ చదువు అంతా పూర్తి చేశాడు. పీజీ పూర్తయిన తర్వాత ఉమేష్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయాలనుకున్నాడు. అందుకోసం ఢిల్లీకి బయలుదేరాడు. ఏళ్ల తరబడి ఢిల్లీలో ఉంటూ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్ కోచింగ్ తీసుకోకుండానే చదువుకున్నాడు. తన మీద తనకి నమ్మకమో లేకపోతే కోచింగ్ కోసం తగినంత ఆర్థిక సౌలభ్యం లేకపోవటమో ఇందుకు కారణం కావచ్చు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసినప్పుడు మొదటిసారి ఫెయిల్ అయ్యాడు. అయినా పట్టు వదలలేదు. రెండోసారి ఫెయిల్ అయ్యాడు. వెనక్కి తగ్గలేదు. 12వ తరగతి ఫెయిల్ అయిన తను మాస్టర్స్ చేయగలిగాడంటే ఈ పరీక్షలు కూడా ఎప్పటికైనా నెగ్గగలనని నమ్మాడు. అలా 3వ అటెంప్ట్లో మంచి ర్యాంక్ సాధించి ఐపీఎస్కి ఎంపికయ్యాడు. పరాజయం జీవితంలో ఒక భాగం మాత్రమే. ఒక విషయంలో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచం అంతమైపోయినట్టు కాదు. లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్నది ఎప్పటికైనా సాధించవచ్చు అంటారు ఉమేష్. నిజమే కదా? తనలాంటి వారి జీవితాలు, విజయాలే ఇందుకు సాక్ష్యం కాదా?